బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్మినార్లోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కారు దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు 6 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ విచారణ కమిటీలో సభ్యులుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఉండనున్నారు. ఇక ఈ నెల 18న చార్మినార్ పరిసర ప్రాంతం గుల్జార్ హౌస్లోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ కంప్రెషర్ పేలడంతో మంటలు చెలరేగి కిచెన్ రూమ్లో ఉన్న సిలిండర్ సైతం పేలడంతో ఊహించని విధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో 21 మంది ఉండగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అగ్ని ప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరపాలని కమిటీని ఆదేశించింది. ఘటనకు గల కారణాలు, అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందజేయాలని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలను నివేదికలో పొందుపరచాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్మినార్లోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కారు దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు 6 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ విచారణ కమిటీలో సభ్యులుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఉండనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిన్న భారీ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. దీనికి సంబంధించి చాలా మంది చనిపోయారు కూడా. అయితే దీనిని చాలా సీరియస్ గా తీసుకున్నారు ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఏదైతే గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందంటే భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా, ఇంత ప్రాణ నష్టం జరగకుండా అదేవిధంగా గుల్జార్ హౌస్ ఘటన కారణం ఏంటి అనే అంశాలన్నింటి మీద కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ ప్రమాదానికి గల కారణాలు, భవిష్యత్తులో జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలకు సంబంధించి స్టడీ చేస్తాం. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కనుక ఈ కమిటీలో మనకి శాసనతో పాటుగా మనకి ఫైర్ డీజీ నాగిరెడ్డి ఉంటారు, అదేవిధంగా అదేవిధంగా జిహెచ్ఎంసీ కలెక్టర్ ఈ 5 కూడా కమిటీ 1-2 రోజుల్లో ఒకసారి గుల్జార్ హౌస్ లో జరిగిన ఘటనకు ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడ జరిగిన ప్రమాదం ఏంటి, అసలు ఎందుకు జరిగింది, రీజన్స్ ఏంటి, అందులోకి కొంచెం పాత బస్తీ ఇళ్ళన్నీ కూడా ఒకదానికి పక్క పక్కన ఆనుకుని ఉండే ఇళ్ళు ఉంటాయి. అదేవిధంగా గదులు ఏవైతే రూమ్స్ ఉంటాయి, రూమ్స్ కూడా కంజెస్టెడ్ గా ఉంటాయి. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అంటే ఏం చేయాలి మనం అదేవిధంగా అసలు ఎందుకు జరిగింది ఘటన కారణాలు ఏంటన్న దాని మీద తెలుస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముఖ్యంగా పాత బస్తీ పట్టణంలో అయితే పరిస్థితి ఎట్లుంటుందంటే అసలు ఎవరి ఇల్లు అనేది గుర్తుపట్టడం చాలా కష్టంగా పడదు. అంటే ఒకరి సరిహద్దులో ఒకటి కలిసిపోయి, ఒకరి ఇంట్లో ఒకటి కలిసిపోయే విధంగానే అక్కడ మొత్తం కూడా ఉంటుంది, అంటే పాత బస్తీ కాబట్టి. సో అలాంటి చోట్ల ప్రమాదాలు జరిగితే ఎట్లా నివారించవచ్చు అనే అంశాలన్నిటి మీద కూడా స్టడీ చేస్తుంది. స్టడీ చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక కూడా కాబట్టి ప్రభుత్వం థ్యాంక్ యూ శ్రీనివాస్.